మాంసాలు నిల్వ చేసే మసాలాల కోసం పోర్చుగీసు వారు ప్రపంచ పటాన్ని మార్చే కొత్త సముద్ర మార్గాన్ని ఎలా కనుగొన్నారు? మిగిలిన యూరోప్ దేశాలు భారతదేశానికి రావడానికి పోర్చుగీసు వారికి ఎలాంటి మార్గం వేసింది? ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. యూరోప్ అనేది చాలా చల్లని ప్రదేశం. అక్కడ వారు బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం వేడిని ఇచ్చే మాంసాహారాలు తినాలి. వీటిని నిల్వ చేయడానికి మరియు ఆహారానికి రుచిని రప్పించడానికి సుగంధ ద్రవ్యాలు అనగా మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటివి చాలా అవసరం. కానీ యూరోప్లో అవి పండవు. అవి బాగా లభించే ప్రదేశం ఇండియా మరియు దక్షిణాసియా. యూరోప్ వారు ఇండియా మరియు దక్షిణాసియా నుండి దిగుమతి చేసుకునేవారు. వీరు దిగుమతి చేసుకోవడానికి ఉన్న ఏకైక భూమార్గం ఐరోపా నుండి కాన్స్టాంటినోపుల్కి రావడం, కాన్స్టాంటినోపుల్ నుండి ఆసియాకు రావడం, ఆసియా నుండి భారత్కు రావడం. ఇదే ప్రధాన భూమార్గం. దీని ద్వారానే యూరోప్ దేశస్తులు సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకునేవారు. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్న 1453 సంవత్సరంలో క్రైస్తవ రాజు అయినటువంటి కాన్స్టాంటినోపుల్ని పాలిస్తూ ఉంటాడు. అయితే క్రుసేడు అనే యుద్ధంలో భాగంగా ముస్లిం రాజైన రెండవ మహమ్మద్ కాన్స్టంటైన్ను చంపి కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించుకొని దానికి ఇస్తూనియా అని నామకరణం చేస్తాడు. క్రుసేడులు అనగా క్రైస్తవులకు మరియు ముస్లింలకు ఒకరిపైన ఒకరు ఆధిపత్యం సంపాదించుకోవడానికి చేసినటువంటి యుద్ధాలు. తర్వాతి కాలంలో కాన్స్టాంటినోపుల్కు ముస్తఫా కెమల్ షా అనే వ్యక్తి ఇస్తాంబుల్ అని నామకరణం చేస్తాడు. ప్రస్తుతం ఇది టర్కీ క్యాపిటల్. 1453లో రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించి యూరోప్ వారు ఆసియా వ్యాపారాన్ని నిషేధించారు. కాన్స్టాంటినోపుల్ మీదుగా యూరోప్ వారు రావడానికి వీలు లేదని వారిపైన నిషేధాజ్ఞలు జారీ చేశారు. దీంతో యూరోప్ వారికి సుగంధ ద్రవ్యాల కొరత అనేది ఏర్పడింది. వీటికి బాగా అలవాటు పడిపోవడంతో అవి ఎంత ఖర్చైనా కొనడానికి ఈ యూరోప్ వారు వెనకాడలేదు. దీన్నే అవకాశంగా తీసుకున్నటువంటి వెనీషియా అనే చిన్న దేశం మధ్యవర్తిత్వంతో సుగంధ ద్రవ్యాలను యూరోప్ వారికి ఎక్కువ డబ్బులకు అమ్మి చాలా ధనవంత దేశంగా మారింది. ఆ రోజుల్లో బంగారం కన్నా విలువైనదిగా ఈ సుగంధ ద్రవ్యాలను భావించారు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే 1/2 పౌండ్ మిరియాలు అనగా 1/2 కేజీ మిరియాలు కొనాలంటే ఒక మనిషి 1 సంవత్సరం కాలం పాటు పనిచేయాల్సి వచ్చేది. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అప్పట్లో సుగంధ ద్రవ్యాలు ఎంత ధరలకు అమ్మేవారో. అయితే ఇవన్నీ గమనించినటువంటి పోర్చుగీస్ వారు ఎలా అయినా సముద్ర మార్గాన్ని కనుగొని భారతదేశంతో వ్యాపారం చేసి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తమ చేతిలో పెట్టుకుని యూరోప్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే లక్ష్యంతో పోర్చుగీస్ వారు సముద్ర మార్గానికి పూనుకున్నారు. ఆ సముద్ర మార్గాన్ని కనుగోవాలనే అంశంలో భాగంగా ఇన్ఫాంటిక్ హెన్రీ అనే పోర్చుగీస్ రాజు నౌకాయాన పాఠశాలను ఏర్పాటు చేసి అందులో శిక్షణ ఇచ్చాడు. అందుకు ఇతనికి వచ్చినటువంటి బిరుదు ది నావిగేటర్. అయితే వాస్కో డి గామా కంటే ముందు 1487 సంవత్సరంలో రెండవ జాన్ అనే రాజు బార్లోమియో డయాజ్ అనే వ్యక్తిని సముద్ర మార్గాన్ని కనుగోవడం కోసం పంపించాడు. ఈ బార్లోమియో డయాజ్ పోర్చుగీస్ రాజధాని అయినటువంటి లిస్బన్ నుండి బయలుదేరి పశ్చిమ ఆఫ్రికా తీరం చేరుకున్నాడు. అక్కడ తుఫాన్లు ఎక్కువగా ఉండడంతో వెనక్కి వెళ్ళిపోతూ కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెట్టాడు. కానీ ఇతన్ని పంపించినటువంటి రాజు మాత్రం ఏమాత్రం ఆశను కోల్పోకుండా ఆ ప్రాంతానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి పేరు పెట్టాడు. తర్వాతి కాలంలో హడావడిగా వచ్చినటువంటి కొలంబస్ ఒక నౌక వేసుకుని మధ్యధరా సముద్రం మీదుగా పశ్చిమ భాగం సైడ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దీవుల్ని ఇండియాగా భావించి వాటికి వెస్టిండీస్ అని చెప్పి నామకరణం చేస్తాడు. ఫైనల్గా సముద్ర మార్గాన్ని కనుగొనే రోజు వచ్చింది. 1497 జూలై 8న మన పోర్చుగీసు మొనగాడైనటువంటి వాస్కో డి గామా 4 నౌకలతో లిస్బన్ నుండి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్కు చేరుకుని ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకోవడానికి సముద్ర దొంగలను ఎదిరించి ఆకలికి ఎదురొడ్డి నిలబడి తుఫానులు ఎదుర్కొని కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటి మడగాస్కర్ దీవులను చేరుకుంటాడు. అక్కడే అబ్దుల్ మజీద్ అనే ఒక అరబ్ వ్యాపారి భారతదేశంతో వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని సహాయంతో 1498 మే 17న రాత్రికి భారతదేశానికి చేరుకుంటాడు.
భారతదేశంలోని కేరళలో గల కాలికట్ అనే ప్రాంతాన్ని చేరుకుంటాడు. అప్పటికి కాలికట్ను పరిపాలిస్తున్నటువంటి రాజు జామోరిన్. ఈ జామోరిన్ వాస్కో డి గామాకు ఘన స్వాగతం పలుకుతాడు. వాస్కో డి గామా కూడా యూరప్ నుండి జామోరిన్కు అనేక బహుమతులు తీసుకొస్తాడు. వాస్కో డి గామా రావడానికి గల కారణాన్ని తెలుసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఒక నౌక నిండా వేసి పంపిస్తాడు. వాస్కో డి గామా వీటన్నిటినీ తీసుకుని యూరోప్లో అమ్మగా 60 రెట్ల లాభం వచ్చింది. 60 రెట్ల లాభం వచ్చిన వాస్కో డి గామా చూసి ఆశ్చర్యపోయి 1500వ సంవత్సరంలో ద ఎస్టోడా కంపెనీ అనే దాన్ని ప్రారంభిస్తాడు. దీనికి గవర్నర్గా క్యాబ్రెల్ అనే వ్యక్తిని పంపిస్తాడు. వీళ్ళు వ్యాపారాన్ని అరబ్బులు వ్యతిరేకించడంతో క్యాబ్రెల్ అనే వ్యక్తి వెళ్ళిపోతూ బ్రెజిల్ని కనుక్కుంటూ వెళ్ళిపోతాడు. వాస్కో డి గామా భారతదేశానికి వచ్చేసరికి దక్షిణ భారతదేశ రాజు ఇమ్మడి నరసింహరాయలు. ఇతను విజయనగర వంశానికి చెందినటువంటి రాజు. అదే భారతదేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు లోడీ వంశానికి చెందినటువంటి సికిందర్ లోడీ. పోర్చుగీస్ వ్యాపారాలన్నీ స్థిరత్వం చేయడం కోసం 1502లో మరలా వాస్కో డి గామాను పోర్చుగీస్ ప్రభుత్వం పంపిస్తుంది. ఇతను కొంత సైన్యంతో భారతదేశానికి వచ్చి 1524 వరకు వ్యాపారం స్థిరత్వం చేయడం కోసం భారతదేశంలో ఉండి 1524 సంవత్సరంలో మలేరియాతో చనిపోతాడు. ఇతని సమాధి ఇప్పటికీ గోవాలోనే ఉంది. ఇదే ఇవాళటి వీడియో. అదేవిధంగా వ్యాపారం కోసం వచ్చిన పోర్చుగీస్ వారు యుద్ధాలు ఏ విధంగా చేశారు, శ్రీకృష్ణదేవరాయలతో స్నేహం కుదుర్చుకుని గోవాని ఎలా ఆక్రమించుకున్నారు, చివరికి వీరు ఎలా పతనం చెందారు అనే విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. If you enjoyed this video, please like, share, comment and subscribe for more amazing content.